నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ రాజకీయ పరిశీలకులు అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సార్, లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు చాలామంది అరెస్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా జగన్ రెడ్డి పేరు చెప్పేశారు. వీళ్ళల్లో కొంతమందికి బెయిల్ రద్దు అయిపోయింది. ఈడీ ఎప్పుడెప్పుడు ఎంటర్ అవుతుందా అని ఎదురు చూశారు. ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది. ఈడీ ఎంటర్ అయిందంటే ఆల్మోస్ట్ మనీ లాండరింగ్ జరిగిందని కన్ఫర్మ్ అయిపోయినట్లే. నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇవాళే దీనికి సంబంధించినటువంటి ఈడీ వారు విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి దీనికి సంబంధించిన పూర్వాపరాలన్నీ కూడా మాకు ఇవ్వండి, మేము దీంట్లో ఇన్వాల్వ్ కాబోతున్నాం అని చెప్పని సమాచారం ఇవ్వటం కూడా జరిగింది. ఇది మీరన్నట్టు 150 కోట్లకు సంబంధించి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ వారు రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఆ శాఖ మంత్రిని, అధికారుల్ని, అలాగే కల్వకుంట్ల కవిత గారిని చాలామందిని అదుపులో తీసుకున్నారు, విచారించారు. దాంట్లో అక్కడ కుంభకోణం జరిగిందని చెప్పని ఇప్పటికీ ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. మరి 150 కోట్ల రూపాయలకి ఈడీ వాళ్ళు వస్తే ఢిల్లీలో ఇది కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం కదా, దీనికి ఎందుకు రాలేదు అని చెప్పి నాబోటి వాళ్ళకి ప్రజలందరికీ ఇప్పుడు దాకా ఉన్నటువంటి అనుమానం. దాన్ని నివృత్తి చేస్తూ ఈరోజు ఈడీ వాళ్ళు కూడా దీంట్లోకి వచ్చారు. ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ చూసుకుంటా ఉంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి 2300 కోట్ల రూపాయల ఆస్తులు అని చెప్పని గుర్తించారు వీళ్ళు, అతను చేరిని. మరి అతనికే ఇంత ధనం సమకూరిన తర్వాత నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఎంత చేరింది, మిగిలిన వాళ్ళకి ఎంత చేరింది అంటే ఇప్పటి వరకు గతంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆరోపించినట్టు, లేదంటే ఆనాటి ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు చెప్పినట్టు కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారాయనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. దీనికి సంబంధించినంతవరకు ఇప్పటి వరకు అందరూ కూడా అంటే అంతిమంగా ఎవరు అనే దాని మీద చూసేసరికి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి చూపిస్తున్నాయి అందరి వేళ్ళు కూడా. మరి ఇప్పుడు ఈడీ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి నిస్సందేహంగా ఇది జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తుందా, ప్రజలు నాబోటి వాళ్ళకి వస్తున్నటువంటి ఆలోచన ఇది. ఎందుకంటే గతంలో 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు డిశ్చార్జ్ పిటిషన్లతోటే కాలం గడుపుకుంటూ వస్తున్నాడు. విచారణకు కూడా వెళ్ళట్లేదు, తగు చర్యలు కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. మరి అలాంటిది ఇప్పుడు దీన్ని జగన్మోహన్ రెడ్డి దాకా తీసుకెళ్తారా అనే అభిప్రాయం చాలామందికి ఉన్నటువంటి మాట వాస్తవమే. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు ఆ రోజు ఏం జరిగిందనేది ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల ద్వారా కావచ్చు, అతను దీంట్లో ఉన్న లొసుగులను వాడుకుంటూ ఇప్పుడు దాకా సాగనించుకుంటూ వచ్చాడు. అధికారం చేతిలో ఉంది కాబట్టి ఆ రోజు సరిపోయింది, అతను చెల్లుబాటు అయిపోయింది. ఈ రోజు అలా కాదు పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్న చరిత్ర కనపడతా ఉంది దీనికి సంబంధించినంతవరకు. ఇక్కడ మానవీయ కోణం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు వీళ్ళ చేతిలో ఇలాంటి మద్యం తయారై ప్రజలకు అందించిన సందర్భంగా కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు, కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రమారమి 30 లక్షల మంది ఈ మద్యానికి బానిసలై ఈరోజు అనారోగ్యం పాలై వివిధ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే మామూలుగా ఒక మనిషిని ఒక వ్యక్తి హత్య చేస్తే అతనికి ఉరిశిక్ష కానీ లేదా జీవితకాల శిక్ష విధిస్తూ ఉన్నారు. మరి ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారకులైన వాళ్ళందరినీ ఏ విధంగా శిక్షించాలని చెప్పని ఈరోజు ప్రజలు నాబోటి వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మానవీయ కోణం కూడా ఆలోచించుకోవాలి. ధనం సంపాదించడం కోసం ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆటలాడుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం. ఎంతోమంది ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. దానికి సంబంధించినంత వరకు ఎవరెవరు ఏ కంపెనీల ద్వారా దీన్ని తయారు చేశారు, 67% మద్యం వాళ్ళకు సంబంధించిన కంపెనీలకు మాత్రమే ఆర్డర్ ఇచ్చేశారు, తద్వారా ప్రజలకు అందజేశారు. ఇంకోటి గమనించుకోవాల్సింది ఏంటంటే 653 మద్యం దుకాణాల్లో వాళ్ళవి తప్ప రెండో బ్రాండ్లు లేకుండా అమ్ముకున్నారు. అక్కడ లెక్కలు కూడా లేవు, గమనించుకోవాల్సింది. ప్రభుత్వానికి లెక్కలు కూడా రాలేదు. అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు దాని ద్వారా ఎనికి తీసుకున్నారని కూడా ఆలోచించుకోవాలి. అంటే ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా ముగ్గురు, ధనుంజయ రెడ్డి, అలాగే కృష్ణమోహన్ రెడ్డి, లేదంటే బాలాజీ గోవిందప్ప. బాలాజీ గోవిందప్ప ఎవరు, అతను ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, అతను ముందుగా ఎందుకు వెళ్ళి న్యాయస్థానానికి వెళ్ళి నాకు వెలుసుబాటు కావాలని అడుగుతున్నాడు. అతను ఇప్పటి వరకు భారతీ సిమెంట్కి కావచ్చు, భారతీదేవి గారికి కావచ్చు, అతను ప్రత్యేకమైనటువంటి ఆడిటర్.
అసలు ఈ బాలాజీ గోవింద్ ఎవరు సార్? అతను ఎందుకు ముందస్తు బెయిల్కి అప్లై చేస్తున్నాడు? ఈ బాలాజీ గోవిందప్ప అనే వ్యక్తి భారతీ సిమెంట్కి భారతీదేవి గారికి మొట్టమొదటి నుంచి కూడా పర్మనెంట్ ఆడిటర్ అతనే, విజయసాయిరెడ్డి కాకుండా. ఈ లావాదేవీలన్నీ చూసుకుంటుంది అతనే అనమాట. అందుకోసం అని చెప్పని అతని దగ్గరికి చేరినాయి. అంటే అతని దగ్గరికి చేరితే భారతీరెడ్డి గారి దగ్గరికి చేరినట్లే, ధనుంజయ రెడ్డి గారికి కృష్ణమోహన్ రెడ్డి గారి దగ్గరికి చేరితే జగన్మోహన్ రెడ్డి గారికి చేరినట్లే. ఇప్పుడు గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, అధికారుల స్థాయి, ఆ తర్వాత కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి స్థాయి, ఆ తర్వాత మిథున్ రెడ్డి స్థాయి, ఆ తర్వాత ఈ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి స్థాయి, ఈ గోవిందప్ప స్థాయి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారు అని చెప్పని మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే ఎందుకు ఇంతగా జగన్మోహన్ రెడ్డి పేరు భారతిరెడ్డి పేరు చెబుతున్నారు అంటే 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఏమి జరగాలన్నా ఏమి చెయ్యాలన్నా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చీమ కూడా చిటుక్కుమనలేదు. ఏ కుంభకోణాలు జరుగుతున్నా కూడా అతని ద్వారానే జరిగినాయి, అతని అండదండలతో జరిగినాయి. కాబట్టి ఇది కూడా ఇంత పెద్దది మామూలుగానే ఒక 1000 కోట్ల రూపాయలు పక్కెళ్తుంటేనే తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల కోట్ల రూపాయల సంపాదన ఉంటే దాన్ని లేకుండా ఉండదు. ఎందుకంటున్నామంటే అంతగా సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి అతనికి దగ్గర బంధువులు, వాళ్ళ పెద్దనాన్నగారి పిల్లాడు జాజిరెడ్డి గారి కుమారుళ్ళు, వాళ్ళు దక్షిణాఫ్రికాలో ఈ మద్యాన్ని ఎలా తయారు చేయాలో తెలిసింది కాబట్టి, ఎంత తక్కువలో మద్యం తయారు చేయొచ్చో వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు ఎన్నికల ముందు కావాలని మద్యపాన నిషేధం చేస్తున్నాము అని చెప్పి ప్రకటనలు ఇప్పించారు. మరి మద్యపాన నిషేధం చేద్దామని చెప్పిన తర్వాత ప్రభుత్వం మద్యం దుకాణాలు అమ్మకూడదు కదా, ప్రభుత్వమే పెట్టి మద్యాన్ని అమ్మించకూడదు కదా. మరి వాళ్ళు కావాలని ఎందుకు చెప్పారు, ముందుగా ఎందుకు చెప్పించారు? వాళ్ళు తయారు చేసింది అదే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే పేరున్నటువంటి కంపెనీలు మాత్రమే తెచ్చుకుంటారు, ప్రజలు అడిగినవి మాత్రమే తెచ్చుకుంటారు. మరి వీళ్ళు తయారు చేసింది తెచ్చుకోరు కదా, వాళ్ళు కొనుక్కోరు కదా, మరి అవి ప్రజలు తాగరు కదా అన్నప్పుడు వీళ్ళ చేతుల్లో ఉందనుకోండి. ఇక వేరే మద్యం షాపులు ఎవరు లేనప్పుడు, బయట వాళ్ళు ఎవరు లేనప్పుడు ఉన్నదేదో తాగుతారు కదా. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3వ రోజు దానికి బానిసలైన వాళ్ళు వెళ్ళి తీసుకుంటారు, తాగుతారు. అదే వాళ్ళకి కావాల్సింది. తద్వారా ఏమైంది, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆరోగ్యాలు పోగొట్టుకున్నారు. సార్ మద్యపాన నిషేధం అంటే ఇదేనేమో మరి. నిస్సందేహంగా అదే కదా, మనుషుల్ని చంపేసి నిషేధం చేద్దాం. పైపెచ్చు దాని అధిక రేట్లు పెట్టారు. అవును, గతంలో కంటే అధిక రేట్లు కూడా పెట్టారు. అంటే ఇక్కడ సంపాదించారు, వాళ్ళు ఎట్లా తయారు చేయాలో దక్షిణాఫ్రికాలో నేర్చుకుని వచ్చారు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందనేది చాలా స్పష్టం. ఇప్పుడు దాకా అందరూ కూడా చెబుతానే ఉన్నారు, విజయసాయి రెడ్డి తప్ప ఎవరి ద్వారా వచ్చినా కూడా అంతిమంగా లబ్ధి చేకూరింది ఎవరికనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. కాబట్టే ఇన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. కాబట్టే ఈరోజు ఈడీ వాళ్ళు రావడం కూడా జరిగింది. నిస్సందేహంగా వచ్చిన తర్వాత మనకి ఇంతవరకు చూసుకుంటా ఉంటే ఈడీ వాళ్ళు వచ్చిన తర్వాత చాలామందిని అదుపులో తీసుకునే అవకాశం అయితే నిస్సందేహంగా ఉంది. తర్వాత అతనికి వెలుసుబాటు వస్తుందా లేకపోతే శిక్షలు పడుతుందనే తర్వాత విషయం. ముందైతే మాత్రం అదుపులో తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే అవకాశం అయితే 100%, 100%. ఆ విషయం ముందుగానే ఉప్పొందింది కాబట్టి అతను రాప్తాడు ఉదాంతాన్ని బయటికి తీసుకుని వచ్చాడు. అలాగే పాస్టర్ ప్రవీణ్ యొక్క మరణాన్ని రాష్ట్రంలో మతకల్లోలకు సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. విఘ్నులైన ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ సంఘాలు కావచ్చు, క్రైస్తవ మతస్థులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గురించి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి వాళ్ళ మనుషులు రెచ్చగొట్టిన దాన్ని రెచ్చిపోకుండా సమన్వయం పాటించి ఆంధ్ర రాష్ట్రంలో అలజడి లేకుండా కాపాడారు. ముందుగా వాళ్ళకు కూడా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. అంటే జగన్మోహన్ రెడ్డి 2019కి ముందు అతను ఏం చెప్పినా ప్రజలు నమ్మారు. అతను ఏదో చేస్తాడని ఆశించారు. 30 సంవత్సరాల అధికారంలో ఉంటాను, నేను మంచి పనులు చేస్తానంటే నమ్మారు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఆకలేసిన వాళ్ళని పిలిచి ఇస్తరేసి అన్నం పెట్టి పచ్చడి మెతుకులు పెట్టి దాంట్లో కొంచెం పప్పేసి లేదంటే రసం పోసి మజ్జిగ పోసి భోజనం పెట్టాడు. ఇతను ఏం చెప్పాడు, నేను పలావ్ పెడతానన్నాడు, స్వీట్లు పెడతానన్నాడు, హాట్లు పెడతానన్నాడు, 4 రకాల కూరలు పెడతానన్నాడు. కాబట్టి ప్రజలు నమ్మారు. ఏమో యువకుడు చెయ్యొచ్చు అని చెప్పి నమ్మారు. వచ్చిన తర్వాత అన్నం కూడా లాక్కుంటాడని వాళ్ళకి ఇప్పుడు కదా అర్థమైపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి అతను ఎంత రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నా, ఏ విధంగా ప్రజల్ని మళ్ళీ తన మాయలో పడేయాలని ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రజలైతే సిద్ధంగా లేరు. ఈ ఒక్కొక్క కుంభకోణాల్లో అందరి పేర్లు బయటకు వస్తున్నాయి. కాబట్టి అంతిమంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళే అవుతుంది ఇది. కాబట్టి దీనికి ఎవరు తప్పించుకోలేరు. చాలా నాబోటి వాళ్ళు ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శించినా వాడు సమన్వయం కోల్పోకుండా చక్కగా ప్రతి విషయాలు కూడా సాక్ష్యాధారాలన్నీ సేకరించిన తర్వాతే
ముందుకెళ్ళిన విధానానికి మాత్రం నిజంగా అభినందించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.